హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z for You TV స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. మనం ఫస్ట్ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి ఉంటాయో కూడా తెలుసుకుందాం. సో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండే 8 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి క్లియర్గా మొత్తం వివరణ కూడా ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందుగా మీరు ప్రతి ఒక్కరు కూడా మీతో పాటు ఒక పెన్ను నోట్బుక్ను దగ్గర పెట్టుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటి కూడా నోట్ చేసుకోండి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. సో దీనికంటే ముందుగా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ని అంటే 100% మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అనే నమ్మకంతో నేను ఈ క్లాస్ని చెప్తున్నాను. అందరికీ కూడా ఇంగ్లీష్ మాట్లాడే విధంగా, సులభంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సో ఈ క్లాస్ని మీరు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు, ఈ క్లాస్ ఎంతసేపు అయితే ఉంటుందో 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక్కోసారి 30 minutes వరకు కూడా ఉంటుంది. సో ఇది ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు ప్రతి ఒక్కరు ఏకాగ్రత పెట్టి వినండి. వినడంతో పాటు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, మీ వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోని మీ వాట్సాప్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వచ్చే విధంగా మీరు సహకరించండి. సో ఇవాళ మనం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి 8 అంశాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ 8 విషయాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుంటేనే కానీ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది మనకు సులభం కాదు. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని తెలుగులో భాషా భాగంలో అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి భాషకు కీలకం. భాష నేర్చుకోవడంలో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇంగ్లీష్లోని ప్రతి పదం ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ఏదో ఒక పార్ట్కు చెంది ఉంటుందనే విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో డెఫినేషన్ ఏంటంటే దీనికి, అకార్డింగ్ టు ద నేచర్ అండ్ ఫంక్షన్ వీ కెన్ డివైడ్ ఆల్ వర్డ్స్ ఇంటూ 8 groups. వాటి యొక్క ఉపయోగం, విధిని బట్టి ఇవి వర్గీకరించబడ్డాయి. తెలుగులో ఇవి 5 ఉంటాయి, అయితే ఇంగ్లీష్లో ఇవి 8 ఉంటాయి. ఇవి నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. వీటిలో ప్రతిదాని గురించి వివరంగా మనం తర్వాత చూద్దాం. సో అయితే ఇప్పుడు మొదట పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ప్రతి భాగం గురించి, అంటే అది ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది అనే దానికి సంబంధించిన ఉదాహరణలు ఈ పాఠంలో మనం నేర్చుకోవచ్చు. సో మొదటగా నౌన్ అంటే నామవాచకం. పేరును తెలియజేసే దానిని నౌన్ అంటారు. వ్యక్తుల యొక్క, వస్తువుల యొక్క, ప్రదేశాల యొక్క, ఇంకా వేటి యొక్క పేరునైనా సరే తెలియజేసే పదాన్ని నౌన్ అంటారు. వీటిలో ఉన్న రకాలను గురించి మీరు నెక్స్ట్ లెసన్లో నేర్చుకుంటారు. ఉదాహరణకి రాము, సీత, హైదరాబాద్, లయన్ ఎట్సెట్రా. సో నెక్స్ట్ ప్రొనౌన్ అంటే సర్వనామం. నౌన్కు బదులుగా ప్రొనౌన్ను వాడతారు. ప్రొనౌన్లోనే మనకు పర్సన్స్ కూడా వస్తాయి. పర్సన్స్ అంటే తెలుగులో పురుషులు అంటారు. అలాగే ఇంగ్లీష్లో కూడా 3 persons ఉన్నాయి. వాటి గురించి కూడా తర్వాత లెసన్స్లో మీరు వివరంగా నేర్చుకోవచ్చు. ఉదాహరణకి ఐ, యూ, హీ, షీ, ఇట్, ఇవన్నీ కూడా. దాని తర్వాత అడ్జెక్టివ్ అంటే విశేషణం. ఇది నౌన్ యొక్క, ప్రొనౌన్ యొక్క గుణాలను, అంటే వాటి క్వాలిటీస్ని తెలియజేస్తుంది. దీనిని వాడటం వలన వాటి యొక్క అర్థం కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకి గుడ్, బ్యాడ్, స్వీట్, సోర్ ఎట్సెట్రా. వర్బ్ అంటే క్రియ. ఏదైనా పనిని తెలియజేసే దానిని వర్బ్ అంటారు. అంటే ఏ పనినైనా తెలియజేసే పదాన్ని వర్బ్ అంటారు. వర్బ్ కాలాన్ని బట్టి మారుతుంది. అంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ వంటి వివిధ కాలాల్లో వివిధ రకాలుగా వర్బ్ యొక్క రూపం ఉంటుందని అర్థం. వీటి గురించిన వివరాలు కూడా మీరు నెక్స్ట్ లెసన్స్లో చూడొచ్చు. ఎగ్జాంపుల్ రన్, వాక్, సీ, లాఫ్ ఎట్సెట్రా. నెక్స్ట్ అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం.
ఇది క్రియ యొక్క విశేషణం యొక్క లేదా ఇంకొక క్రియా విశేషణం యొక్క గుణాలను అంటే క్వాలిటీస్ను తెలియజేస్తుంది. వాటి అర్థాన్ని కూడా మారుస్తుంది. అంటే వీటిలో ఏదో ఒక దాని యొక్క అర్థం మార్చడానికి లేదా వాటి గుణాన్ని లేక స్వభావాన్ని తెలియజేయడానికి ఉపయోగించే పదబంధాన్ని అడ్వర్బ్ అంటారు. ఉదాహరణకి క్విక్లీ, ఆల్వేస్, సమ్ టైమ్స్, హియర్ ఎట్సెట్రా. ప్రిపోజిషన్స్ ఒక వాక్యంలో నౌన్ తోటి లేదా ప్రొనౌన్ తోటి ఇంకొక పదానికి ఉన్న సంబంధాన్ని తెలియజేసేది ప్రిపోజిషన్. ఇది వాటి యొక్క స్థితిని అంటే అవి ఎక్కడ లేదా ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది. ప్రిపోజిషన్ అనేది సమయాన్ని లేక కాలాన్ని, స్థలాన్ని, సంబంధాన్ని సూచిస్తుంది. ప్రిపోజిషన్స్ని తెలుగులో విభక్తి ప్రత్యయాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి కూడా వేర్వేరు పదాలకు మధ్య సంబంధాన్ని కలిగిస్తాయి, తెలియజేస్తాయి లేదా వాటి అన్వయానికి కారణమవుతాయి. ఎగ్జాంపుల్ ఆన్, ఇన్, ఫ్రమ్, విత్ ఎట్సెట్రా. ఆ తర్వాత కంజంక్షన్ ఒక వాక్యంలోని రెండు పదాలను, పదబంధాలను లేక క్లాజులను కలిపి ఉంచడానికి ఉపయోగపడేదే కంజంక్షన్. తద్వారా అవి ఎలా లేక ఏ రకంగా కలిసి ఉన్నాయో తెలియజేస్తుంది. కంజంక్షన్ అనేది రెండు వాక్యాలను కలపడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిని తెలుగులో సముచ్చయం అంటారు. ఎగ్జాంపుల్ ఆన్, ఇన్, ఫ్రమ్, విత్ ఎట్సెట్రా. ఆ తర్వాత చివరిది ఇంటర్జెక్షన్ అనేది భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిని కోపం, బాధ, ఆశ్చర్యం, సంతోషం వంటి వాటిని వ్యక్తం చేయడానికి కూడా వాడతాము. మామూలుగా వ్యక్తీకరించే ఈ పదాలకు ఎలాంటి అర్థం లేకపోయినా ఆ వ్యక్తీకరించిన పదాన్ని బట్టి, ఆ విధానాన్ని బట్టి అది ఏ భావానికి సంబంధించిందో మనం తెలుసుకోవచ్చు. అంటే కొన్ని పదాలు కోపాన్ని, కొన్ని పదాలు సంతోషాన్ని, కొన్ని బాధను, కొన్ని ఆశ్చర్యాన్ని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని తెలియజేస్తుంటుంది. ఎగ్జాంపుల్ వావ్, అలాస్, హుర్రే, ఎట్సెట్రా. ఇవ్వండి ఈరోజు సెకండ్ క్లాస్. సో నెక్స్ట్ థర్డ్ క్లాస్ కోసం వింటూనే ఉండండి. స్టే ట్యూన్, స్టే సేఫ్, స్టే హోమ్. సో A to Z ఫర్ యూ టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి ముఖ్యమైనవి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా ఉండేందుకు బెల్ ఐకాన్ కూడా నొక్కండి. దాని ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఒక్క క్లాస్ మిస్ అవ్వకుండా వినొచ్చు. దాంతోపాటు వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.